డబ్బు సంపాదించడం నేర్చుకోవాలా? ఇండియాలోని అతిపెద్ద ఆఫ్లైన్ సమిట్ వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4th and 5th హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 100+ సెషన్స్, టాప్ ట్రేడర్స్ ఇన్సైట్స్ మీకోసం. సీట్స్ లిమిటెడ్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బయోలో లింక్ క్లిక్ చేయండి లేదా కాల్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్స్ అండి. సార్, ఇప్పుడు పిఎంఎస్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా, లేకపోతే పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా? ఏది మంచిదంటారు? మేము జనరల్గా అందరు క్లయింట్స్ చెప్పేది ఏంటంటే, మీ దగ్గర కనుక 50 lakhs ఉంది అంటే అల్టిమేట్గా పిఎంఎస్కి వచ్చేయమంటే చెప్తాం. ఎందుకు అలా చెప్తాము అంటే, మేము ఎప్పుడైతే 20 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నామో, లాస్ట్ 20 years నుంచి మేము మ్యూచువల్ ఫండ్స్ చేస్తూనే ఉన్నాం. మ్యూచువల్ ఫండ్స్ కూడా వీ హ్యావ్ కస్టమర్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా. మేము 5 lakhs ఉన్నాయి, 10 lakhs ఉన్నాయంటే మ్యూచువల్ ఫండ్సే. 15 lakhs ఉన్నా కూడా మ్యూచువల్ ఫండ్సే. ఎప్పుడైతే 50 lakhs దాటిందో మేము స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాం పిఎంఎస్కి వెళ్ళిపోండి సార్ అని చెప్పి. ఎందుకు అంటే, ఇప్పుడు మీకు రిటర్న్స్ తీసుకుందాం. మనం లాస్ట్ 1 yearలో మాకు చాలా పడిపోయింది, చాలా దారుణంగా పడిపోయింది. సో రిటర్న్స్ మనం కంపేర్ చేస్తే చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మనకి నెగిటివ్లోకి వెళ్ళిపోయినాయి. ఈవెన్ మనకి ఏంటంటే లాస్ట్ 1 year పర్ఫార్మెన్స్ తీసుకున్నా, 3 years పర్ఫార్మెన్స్ తీసుకున్నా కూడా అంత ముందు కంటే కూడా కంపారిటివ్లీ కొంచెం పడ్డాయి. సో మిగతా కంపెనీస్ ఎందుకు హైయెస్ట్ అంత రిస్క్ ఇచ్చారు? ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఎందులో పెట్టాలంటారు కరెక్ట్గా? ఎందుకు అంటే, యాక్చువల్గా చూడండి, ప్రతి సెబీ రూల్ ప్రకారం ఏంటంటే టాప్ 500 కంపెనీస్లోనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. వీళ్ళు ఎందుకు బియాండ్ 500 కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు వీళ్ళు. అలా చేస్తున్నందుకు ఏం చేశారంటే, సెబీ ఏం చెప్పిందంటే, అలా కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే టికెట్ సైజ్ పెంచండి, అప్పుడు కామన్ మ్యాన్ రాలేరు. సో ఎవరైతే బాగా వెల్దీ ఉన్నారో వాళ్ళే వస్తారు, వాళ్ళకి ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా వాళ్ళు తట్టుకుంటారు అని చెప్పి, అందుకే టికెట్ సైజ్ పెంచడం కూడా మెయిన్ రీజన్ అదే. 25 CR అడ్డు మెయిన్ రీజన్ అదే. అయితే చూడండి, స్టాక్ మార్కెట్లో చాలామంది సెన్సెక్స్ చూస్తారు. సెన్సెక్స్లో ఉండేవి ఎన్ని అంటే కంపెనీస్ మ్యాక్సిమం 50 ఉంటాయి, నిఫ్టీ 50 అయితే. కొన్ని BSE 100 అంటారు, అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 100 ఉంటుంది, 100 కంపెనీస్ ఉంటాయి. కొన్ని 250 ఉంటాయి, మ్యాక్సిమం 500 కంటే ఉండవు. అంటే బెంచ్ మార్క్లో 500 కంపెనీస్ కంటే ఉండవు ఎక్కువ. అయితే మేము బెంచ్ మార్క్ అనేది పైకి వెళ్తుంది, డౌన్ వెళ్తుంది, కేవలం బేస్డ్ ఆన్ దిస్ 500 కంపెనీసే. కానీ ఇండియాలో BSEలో రిజిస్టర్ అయిన కంపెనీస్ ఎన్ని అంటే 5000 కంపెనీస్ రిజిస్టర్ అయినాయి. అటు స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కానివ్వండి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కానివ్వండి, చూసుకుంటే దగ్గర 3000 నుంచి 4000, 5000 కంపెనీలు రిజిస్టర్ అయినాయి. కానీ అన్నీ పడిపోతున్నాయంటే పడిపోవట్లేదు. కొన్ని మైక్రో క్యాప్స్ ఉంటాయి, చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి, అవి మార్కెట్ అటెండ్ పరిస్థితుల్లో పాజిటివ్ రిటర్న్స్ అనేది ఇస్తున్నాయి. లాస్ట్ 3 years నుంచి 34% ఇచ్చిన స్టాక్స్ కూడా ఉన్నాయి పడిపోకుండా. సో కాబట్టి ఏంటంటే, ఈవెన్ మీరు చూడండి, మార్కెట్ 1800 points పడింది. 1800 అంటే చాలా పెద్ద అమౌంట్ పడింది. మీరు అంత మార్కెట్లో కూడా మీరు పేపర్ తీస్తే, ఈనాడు కానివ్వండి, టైమ్స్ ఆఫ్ ఇండియా తీస్తే ఇలా థమ్స్అప్ పెట్టి కొన్ని స్టాక్స్ ఉంటాయి. అంటే ఏంటంటే, అంత డౌన్ మార్కెట్లో కూడా పాజిటివ్ రిటర్న్స్ ఉంటాయి. మీరు ఏ రోజునే చేయండి. సో మార్కెట్ 2000 points పెరిగింది, అయినా ఆ రోజు ఇలా పెట్టిన డౌన్ పెట్టినవి కూడా ఉంటాయి. అంటే మార్కెట్లో పడ్డాయి అంటే అన్ని స్టాక్స్ పడుతున్నాయని అర్థం కాదు. ఆ రోజు కూడా కొన్ని స్టాక్స్ పాజిటివ్లో ఉన్నాయని అర్థం. సో వీళ్ళు ఎక్కువ అలాంటి పాజిటివ్ వచ్చిన వాటిలో పెట్టారు. లాస్ట్ 3 years కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మార్కెట్ అప్ అండ్ డౌన్ పాజిటివ్లో ఉన్న స్టాక్స్లోనే వీళ్ళు ఎక్కువ మంది పెట్టారు. అందుకని ఆ రిటర్న్ అనేది జనరేట్ చేయగలిగారు. సో వాళ్ళ టీమ్, మంచిగా టీమ్ ఉంది అంటారు, లేకపోతే వాళ్ళ ఫండ్ మేనేజర్? మైక్రో క్యాప్స్లోనే మాత్రం మీకు సాధ్యం అవుతుంది. అందుకే SME ఇవాళ ఇండియాలో చాలా చాలా డిమాండ్ ఉంది. అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ కంపెనీస్, అది మనం గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. ఒక మంచి క్వాలిటీ పిఎంఎస్లో మనకు స్టాక్స్ మనకు దొరుకుతాయి. అది అలాంటి స్టాక్స్ని ఐడెంటిఫై చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా 40 members టీం ఉంటుంది. వాళ్ళు ఇన్ అండ్ డెప్త్ రీసెర్చ్ చేసి అట్లాంటి డైమండ్స్ని పట్టుకుంటారు వాళ్ళు. సో ఆ డైమండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈవెన్ కామన్ మ్యాన్ కూడా అందులో పార్టిసిపేట్ చేసి రిచ్ అవ్వచ్చు. అవి లిస్టెడ్ స్టాక్సే, బట్ అవి ఏవి అనేది మన కామన్ మ్యాన్ తెలియదు. వాళ్ళ రీసెర్చ్ టీం వల్ల వాళ్ళు తెలుసుకొని వాళ్ళు అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో అట్లాంటి స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ అప్ అండ్ డౌన్ కూడా మనం జనరేట్ చేయొచ్చు. 12%, 13%, 14%, వీళ్ళలాగా 25% రిటర్న్ కూడా తెచ్చుకోవచ్చు. సో కాబట్టి ఆ స్టాక్స్ని పట్టుకోవడంలోనే అంతా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే, చాలా కంపెనీస్ని కూడా చూస్తే మీకు 25%, 15%, 18% నుంచి లాస్ట్ 1 yearలో కూడా. సో అన్నెసరీగా మనం మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళి టైం అంతా వేస్ట్ చేసుకోకుండా 50 lakhs కనుక ఉంటే మాత్రం అల్టిమేట్గా పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాను. సో ఇందులో ఏంటంటే, మనం తీసుకున్న పిఎంఎస్ని బట్టే ఉంటుందండి. చాలా పిఎంఎస్లు ఉన్నాయి. ఈవెన్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ కంటే తక్కువ రిటర్న్ ఇచ్చే పిఎంఎస్ కూడా ఉన్నాయి. బెంచ్ మార్క్ కంటే తక్కువ రిటర్న్ ఇచ్చిన పిఎంఎస్ కూడా చాలా ఉన్నాయి. మనం వాటిని తీసుకోకూడదు. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ టైం. స్టాక్ మార్కెట్ ఇంత లెవెల్లో పడింది అంటే ఇది ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీయే. సో ఇట్లాంటి గోల్డెన్ ఆపర్చునిటీలో కనుక ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే, రైట్ టైంలో రైట్ పిఎంఎస్ కనుక ఎవరైనా తీసుకుంటారో వితిన్ 3.5 yearsలోనే వాళ్ళు 1 share చేయొచ్చు, డబుల్ రిటర్న్ చేసుకోవచ్చు. సో అది మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. పిఎంఎస్లో చాలా మంది మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేశారు 2026లో అట్లా పీక్లో వచ్చిన వాళ్ళకి
ఒక టైం పడుతుంది. ఇప్పుడు వాళ్ళకి కూడా కొన్ని పీఎంఎస్లు అయితే మొమెంటమ్ పీఎంఎస్, ఎస్పెషల్లీ మొమెంటమ్ పీఎంఎస్లు బాగా కొంచెం పానిక్ చేసే సిచ్యువేషన్ క్రియేట్ చేసాయి. ఎందుకంటే మొమెంటమ్ అనేది ఏంటంటే హై రిస్క్ హై రిటర్న్. వాళ్ళకి 3 ఇయర్స్ మార్కెట్లో నెగిటివ్లో ఉన్నా కూడా లాస్ట్ 2 ఇయర్స్ చాలండి మొమెంటమ్కి పీక్ వెళ్ళిపోతుంది, మళ్ళీ డబల్ రిటర్న్ వెళ్ళిపోతుంది. మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ పడ్డాయి, పీఎంఎస్ పడ్డాయి. మార్కెట్ పడినప్పుడు 2 పడ్డాయి అనుకుందాం. మార్కెట్ పెరిగినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పీఎంఎస్ ఫాస్ట్గా గ్రో అవుతుంది. బౌన్స్ బ్యాక్ ఫాస్ట్గా అయితే పీఎంఎస్ఏ, ఓకే. తర్వాత మ్యూచువల్ ఫండ్స్ అవుతాయి. ఓకే. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో చాలా స్టాక్స్ ఉంటాయి, ఇందులో ఓన్లీ క్వాలిటీ స్టాక్సే ఉంటాయి. వాళ్ళు చర్న్ చేస్తారు. ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ కండిషన్లో ఏ స్టాక్స్ అయితే మన బైక్ తీసుకెళ్తాయో వాటిలో అలొకేషన్ ఎక్కువ చేస్తారు. ఓకే. వాళ్ళు త్వరగా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ ప్రాసెస్ వచ్చినందుకు. థ్యాంక్స్ అండి.